హరి ఓం నమస్తే స్వాగతం. ఇది దేవనాగరి నేర్చుకునే ప్రయత్నంలో మనము స్వరాలు పూర్తి చేసుకున్నాము. తర్వాత వ్యంజనాలు అంటే హల్లులు వాటితోటి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాము. పూర్వపు పాఠంలో అక్షరాలన్నీ కూడా సక్రమంగా గుర్తుపట్టటం, రాయటం వచ్చిన తర్వాత ఈ వీడియో తోటి మీరు ముందుకు వెళ్ళవచ్చు. ఆహ్, ప్రార్థన చేసి మొదలు పెడదాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. అక్షరాలు రాసేటప్పుడు ఏ లిపి అయినా సరే అందంగా రాయాలి, ఇష్టంగా రాయాలి. ఆ లిపి, ఆ అక్షరము ఎన్నో వేల సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి మన దగ్గరికి వచ్చింది కాబట్టి దాన్ని మనం గౌరవించాలి అనే ఒక బాధ్యతతోటి మనము నేర్చుకోవాలి. పిల్లలకు అట్లాగే ఒక ఇష్టంతోటి వాళ్లకు నేర్పించాల్సి ఉంటుంది. లేని పక్షంలో మనకి నిర్లక్ష్యంగా రాస్తే ఆ వ్రాత వల్ల వేరే వాళ్ళకి మన భావన తెలియక ఆ అక్షరానికి అవమానం కూడా జరుగుతుంది. అది ఎన్నటికీ మంచిది కాదు. అక్షరం అక్షరం బ్రహ్మపరమం అంటుంది భగవద్గీత. అక్షరం అనేది ఒక పరమమైనది, ఉత్తమమైనది, క్షరం లేనిది, నాశనం లేనిది. ఆ అక్షరాన్ని వ్రాసే వేళ అందుకనే ఏదో ఇష్టమైనట్టుగా రాసేసాము, షేప్ అయితే తెలుస్తోంది కదా, నా భావన అర్థమైతే చాలు కదా అని అనుకుంటే మటుకు చాలా తప్పు. అది అక్షరం వైపు మనం చేసే ఒక అపచారం అవుతుంది. అక్షర లేఖనం కూడా ఒక ఉపాసన వంటిది. ఇష్టంగా చేయాలి. కొంతమంది రామకోటి రాస్తూ ఉంటారు. నేను అప్పట్లో రామకోటి పుస్తకం తీసుకుంటే వాళ్ళు మొట్టమొదటి మాట నాకు చెప్పింది, అందంగా రాయండి, ఇష్టంగా రాయండి. అక్షరాన్ని దిద్దేటప్పుడు అయిష్టంగా ఏదో నింపాలి కదా అన్నట్టుగా నింపకూడదు అని చెప్పేవాళ్ళు నాకు నియమాలు చెప్పారు. అట్లా కొద్ది కొద్దిగా అక్కడ ఇక్కడ చదివి పెద్దవాళ్ళ వల్ల తెలుసుకున్న విషయాల వల్ల నాకు ఇంతవరకు వచ్చిన నా అనుభవం వల్ల ఇంతవరకు తెలిసిన విషయాలన్నీ మీతో ఈ పాఠాల ద్వారా నేను పంచుకుంటున్నాను. వీటి వెనకాల ఎంతో అనుభవం ఉంది, ఎంతో స్వానుభూతి ఉంది. అది మీతో పంచుకోవటం నాకు చాలా ఆనందకరంగా ఉంది. ముందుకు వెళ్దామా? అచ్చులు మనము ఔ వరకు నేర్చుకున్నాము. తర్వాత అహ వరకు నేర్చుకున్నాము. ఆ తర్వాత మనకు వరుసలో వచ్చేవి తెలుగులాగే క, ఖ, గ, ఘ, ङ, చ, ఛ, జ, ఝ, ఞ, ట, ఠ, డ, ఢ, ణ, త, థ, ద, ధ, న, ప, ఫ, బ, భ, మ, య, ర, ల, వ, ష, ష, స, హ. ఇవి మనకి 33 అక్షరాలు మొత్తం. 25 ఏమో వర్గాక్షరాలు, 8 ఏమో అవర్గీయ అక్షరాలు. వాటిని మనం విడివిడిగా తెలుసుకుందాం. దీనిలో దేవనాగరికి తెలుగుకు ఏమీ తేడా లేదు. మొదలు క అక్షరం తెలుసుకుందాం. ఇవి కంఠం నుండి వెలువడతాయి ఈ 5 అక్షరాలు. అందుకనే కంఠ్య స్థానములు కనుక వాటికి ఈ వర్గం కవర్గము అని చెప్పి వాటికి పేరు. మొదలు కకారం. ఒక నిలువు గీత గీయాలి. స్ట్రెయిట్‌గా వీలైనంత స్ట్రెయిట్‌గా గీయాలి. నేను మౌస్‌తో రాస్తున్నా కాబట్టి కొద్దిగా అటు ఇటు అవుతుంది. మీరు స్ట్రెయిట్‌గా రాయండి. ఆ తర్వాత ఎడమ పక్కకి ఒక 0 చుట్టాలి. రాసిన తర్వాత అక్కడి నుండే అదే బిందువు నుండి ఇంకొక హుక్ వంటిది ఇటువైపు, కుడివైపు అనాలి. కొంతమంది దీన్ని పూర్తిగా ఇటువైపు కవర్ చేసేస్తారు. అట్లా చేయకూడదు. కొద్దిగా ఇటు మళ్ళీ ఎడమ వైపుకని దాన్ని వదిలిపెట్టేసేయాలి. ఎంత ఉందో అంత గీత పెట్టొచ్చు. చిన్న గీత కూడా పెట్టొచ్చు. దీనికి పూర్తిగా ఉంటుంది గీత. ఇది కకారం. కకారానికి స్వాగతం. క అనేది ఇక్కడ మళ్ళీ ఒకసారి దాన్ని ఇవి చూసుకుంటే దీనికంటే ఇది కొద్దిగా కిందికుంటే అందంగా ఉంటుంది. ఎక్కువ కిందికొద్దు. సమానంగా వ్రాసినా పర్వాలేదు. ఇది సమానంగా ఉండాలి. నేను రాసేటప్పుడు కొద్దిగా కిందికయింది చూడండి. అట్లా కాకుండా దాన్ని గీతని అంటాలి. దీనికి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఇక్కడ సమానంగా ఉండాలి. అప్పుడు బావుంటుంది. అంటే దాదాపు మధ్య కంటే కొంచెం పైకి వెళ్ళింది చూడండి. మధ్యలో రాస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఈ గీత, ఈ యాంగిల్ చూడండి. ఈ యాంగిల్ దేవనాగరికి చాలా ముఖ్యం. ఈ యాంగిల్ చాలా అక్షరాల్లో కనిపిస్తుంది. ఈ పొడుగు ఎంత ఉండాలి అంటే ఈ యాంగిల్‌కి సరిపడేటట్టుగా ఉండాలి. అట్లాగే ఇటువైపు కూడా చూడండి. ఈ విధంగా ఒక అక్షరం చక్కగా అందంగా రాసేందుకు మనకి తోడ్పడతాయి ఈ కొలతలు. మళ్ళీ ఇక్కడ రాస్తున్నాను చూడండి. క ఒక నిలువు గీత దాదాపు మధ్య భాగం నుండి ఒక 0 చుట్టాం ఎడమ పక్క. అక్కడి నుండే అంతదే కుడివైపు ఇంకొక హుక్ లాంటిది చేశాము.
దాదాపు ఈ 0 ఇది ఒకే కొలతలో ఉంటే బావుంటుంది. చూడండి ఒకే కొలతలో ఉండాలి. పెన్‌తో, పెన్సిల్‌తో అయితే ఇంకా అందంగా రాయొచ్చు. ఇది కకారం. అర్థమైందా? తెలుగులో కూడా పక్కనే రాసేస్తూ ఉన్నాను. ఇంకొకసారి మళ్ళీ విడిగా రాయకుండా ఇది కకారం. తర్వాత అక్షరం ఖ. ఖ ఎట్లా రాస్తారో చూద్దాం. ఖ అనేది ఇట్లా ఒక రింగ్ చుట్టి, దానికి చిన్న సున్నా చుట్టి, కిందికి వదిలేసి కొద్దిగా వంపిస్తే బావుంటుంది. ఇప్పుడు కాకి ఎడమ పక్క ఒక సున్నా చుట్టి ఏదైతే రాసామో అదే మాదిరి ఇక్కడ గూడా ఒకటి పెట్టేసేయొచ్చు. ఒక నిలువు గీత. ఖ. హ్మ్. ఆ విధంగా ఉంటుంది. ఈ పైకి వెళ్ళకూడదు. ఇది సమానంగా ఉండాలి. ఈ విధమైన అక్షరము ఖ. కొంతమంది దీన్ని ఈ విధంగా కలిపేస్తారు కూడా. అది కూడా తప్పేమీ కాదు. 2 సరైనవి. మళ్ళీ రాస్తున్నాను. ఈ యాంగిల్ కూడా కొంతమంది ఇట్లా గూడా రాస్తారు. దీనికి వేరే వేరే రకాలుంటాయి. కొంతమంది ఈ విధంగా గూడా దీన్ని రాస్తారు. ఖ. హ్మ్. ఇది రాసేటప్పుడు ఇట్లా ఇప్పుడు మనం ఈ విధంగా ఇక్కడి దాకా రాస్తారు. అట్లాంటివి ఫాంట్స్‌లో అందం కోసం అని చెప్పి చేస్తారు. పర్వాలేదు. ఇది కలపకపోయినా పర్వాలేదు. కొంతమంది ఇది రవ లాగా ఉంది అని అనుకోని కలిపేస్తారు. కలిపినా తప్పులేదు. కలపకపోయినా తప్పులేదు. దీన్ని తెలుగులో మనం రాసే విధానము ఇది. ఖ. హ్మ్. ఇదయ్యాక దీని కొలతలు గూడా దాదాపు ఒకసారి చూసుకుందాము. ఈ కింద ఇది సమానంగా ఉన్నా, కొద్దిగా పైకున్నా పర్వాలేదు. ఇది సమానంగా ఉండాలి. ఆ తర్వాత ఈ హైట్ ఎప్పుడూ సరిపోవాలి. ఈ యాంగిల్ గూడా సరిపోవాలి. ఇదయిపోయాక ఇప్పుడు గా మూడో అక్షరం. దీన్ని అల్ప ప్రాణం అంటారు. దీన్ని మహాప్రాణం అంటారు. అల్ప ప్రాణం అంటే కొద్దిగా ప్రాణము. కొద్దిగా శ్వాస కావాల్సినవి అక్షరాలు. క అంటానికి మనకెక్కువ శ్వాస అక్కర్లేదు. అదే మనం ఖ అనాలంటే కొద్దిగా బలం పెట్టాలంటే శ్వాసలో బలం పెట్టి అంటాం కాబట్టి దాన్ని మహాప్రాణము అని అన్నారు. మహాప్రాణ అక్షరాలు పలకాలంటే మనకు వీక్‌గా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు పలకలేము. మహాప్రాణ అక్షరాలు తెలుగు వాళ్ళకి చాలా వీక్ పాయింట్స్. కాబట్టి దీన్ని ఎంత అంటామో దానికి డబల్ దీన్ని అనాలంటే దాని లెంగ్త్ కాదు. అంటే దాని దైర్ఘ్యం కాదు. దీర్ఘత పెరగదు. కొంతమంది ఖా అని దీర్ఘం నేర్పిస్తారు. ఇక్కడ దీర్ఘం లేదు. ఇక్కడ ఆనే ఉంది. ఓకే. తర్వాత దీనికంటే ముందర ఒక వ్యంజనం ఎట్లా దాని రూపం తెలుసుకుందాము. ఒక వ్యంజనంలో ఒక వ్యంజన అంశానికి వ్యంజనానికి అంటే హల్లుకిను, అచ్చుకి తేడా ఏంటో చూద్దాం. ఇప్పుడు ఇంతవరకే హల్లు అక్షరం. కాలో మనం అకారం చెప్పుకునేటప్పుడు చెప్పుకున్నాము. అనేది అన్ని వ్యంజనాల్లో అంతర్భాగంగా ఉంటుంది అని. ఈ అనేది దాంట్లో అంతర్లీనంగా ఉండి పలకటానికి సహాయం చేస్తుందన్నమాట. ఇది యాక్చువల్‌గా మనం రాసే అక్షరము కా ప్లస్ ఆ. ఇందులో క్ ఇంతే అంశము హల్లు అంశము. ఇది ప్లస్ ఆనే కలిపి కా అవుతుంది. అంటే మనము సగం చేయాలంటేనే మనం ఇది యాడ్ చేస్తున్నాం. ఈ అంశం ఉంది కదా! ఈ అంశాన్ని కింద ఒకటి ఎడమ పక్క నుంచి కుడివైపుకు కిందికి దింపుతూ రాసిన ఈ షేప్‌ని, ఈ ఆకారాన్ని హలంతము అంటారు. ఈ హలంత గుర్తు ఎందుకు పెడతారంటే ఒక అక్షరాన్ని సగం పలకాలంటే ఇప్పుడు మనం అకస్మాత్తుగా అంటాం. అకస్మాత్. రాయాలంటే ఇట్లా అన్నమాట. సో, సమ్యక్ అంటాం. అన్నప్పుడు ఆ చివరికి వచ్చినప్పుడు ఈ విధంగా రాస్తే అది సగం అయిపోతుంది. సాధారణంగా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, అంటే అది కేవలం హల్లు అనుకుంటాం. కానీ అందులో అంతర్లీనంగా అకారం ఉంది అనేది ఎప్పుడూ గూడా మర్చిపోవద్దు. అదే విధంగా అన్నిట్లో ఈ కూడా అంతే. యాక్చువల్‌గా అంటే ఇంతవరకే. ఈ హల్లంతం పెడితే అది ఖ అనే శబ్దం. కానీ పలకటం కష్టం కాబట్టి ముఖ సుఖార్థము దాన్ని అని మనం పలుకుతాం. నేర్పించేటప్పుడు కూడా చాలామంది ఇది వ్యంజనాలంటే ఇంతే కదా! అంటే వ్యంజనం అంటే ఇంతే. ఇందులో ఉన్న అకారం వ్యంజనం కాదు. కానీ పలకటానికి సహాయం చేస్తుంది కాబట్టి దాన్ని మనము కలిపి తీసుకుంటాం. ఇంతవరకు స్పష్టమైంది కదా! 33 హల్లుల కథ ఇదే. నుండి వరకు ఉన్న హల్లులన్నిటికీ కూడా ఇదే కథ ఉంటుంది. అదయ్యాక గకారం చూద్దాం. వ్రాసేటప్పుడు మరీ స్ట్రెయిట్‌గా కాకుండా, మరీ వంపుగా కాకుండా, మరీ కప్ షేప్ కాకుండా రాస్తే అందంగా ఉంటుంది. ఎడం పక్కకున్నది కొద్దిగా చిన్నగా ఉంటుంది. కుడి పక్కకున్న గీత కొంచెం పెద్దగా ఉంటుంది.
మళ్ళీ ఈ యాంగిల్ కూడా మళ్ళీ అక్కడ సరిపోతుంది చూడండి. ఇదే యాంగిల్, దీనికి దీనికి ఇదే ఉండాలి ఇట్లా. ఇది అయ్యాక ఇది సమానంగా ఉంటుంది, ఇది కొంచెం పొడుగ్గా ఉంటుంది. ఇగో ఇది సాధ్యమైనంత వరకు అదే, అంటే ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే ఈ సున్నా చుడితే అందంగా ఉంటుంది. మళ్ళీ రాస్తున్నా. కొంతమంది ఏం చేస్తారు, ఇట్లా స్ట్రైట్ గా రాసి ఇట్లా బాగా కొత్తగా ఇస్తారు. ఆ కొత్తగా ఇచ్చేది కూడా అందంగానే ఉంటుంది, అంటే ఈ విధంగా రాస్తారు. ఇది కూడా గానే, తప్పేం కాదు. కానీ అందంగా ఉండాలంటే కొంతమంది ఇట్లా రాసి ఈ విధంగా సున్నాని చుట్టేటప్పుడు దాన్ని కొద్దిగా ఇట్లా వంపించి వదిలిపెట్టేస్తారు. ఇది కూడా గకారం. ఇది కూడా తప్పేమీ కాదు. కానీ ఇది అందంగా ఏది ఉంది చెప్పండి? కొద్దిగా వంపు ఉన్నది అందంగా ఉంటుంది. ఒక లైన్ అందంగా ఉండాలంటే అది వంపు ఉండాలి దాంట్లో. ఉంటే బావుంటుంది. మరి స్ట్రెయిట్ లైన్స్ అందాన్ని ఇవ్వవు. ఆ విధంగా గకారము ఈ విధంగా ఉంటుంది. తెలుగులో రాసి చూపిస్తాను. తెలుగులో మనకు గకారము గా గంట. అయిపోయిందా? ఇప్పుడు ఘ అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. క అల్ప ప్రాణము, ఖ మహాప్రాణము. గ అల్ప ప్రాణము, అట్లాగే ఇప్పుడు రాబోయే ఘ మహాప్రాణం. ఇప్పుడు ఆ మహాప్రాణాక్షరాన్ని రాసేటప్పుడు దీన్ని కూడా 2, 3 విధానాలు ఉన్నాయి. నేను ప్రతి అక్షరానికి ఉన్న 2, 3 విధానాలు మీకు చూపించే ప్రయత్నం నేను చేస్తాను. ఒక 2 చిన్న వంపులు, హుక్ షేప్‌వి 2 చిన్న వంపులు, కాకపోతే కొంచెం వంపు తిరిగినవి అవి కూడా. పై వైపుగా వంపు తిరిగినవి 2 తీసుకొని, పైది కొంచెం చిన్నది, కిందిది కొంచెం పెద్దది. ఆ విధంగా తీసుకుని దాన్ని జోడిస్తూ ఒక కుడి పక్క గీత, ఒక పైన గీత శిరోరేఖ. శిరోరేఖ మామూలుగా చాలా అక్షరాల శిరోరేఖ తప్పకుండా ఉంటుంది. మళ్ళీ రాస్తున్నాను. కొంతమంది దీన్ని ఇట్లా కూడా రాస్తారు. ఇది కూడా తప్పేమీ కాదు. అంటే దాన్ని నిట్ట నిలువుగా రాసినా కూడా తప్పేమీ కాదు. ఇది కూడా సరైనదే. ఈ షేప్ దీనికి అందాన్ని ఇస్తుంది. ఈ విధంగా. కానీ ఇది మరీ బయటికి పోకూడదు. అది తప్పు. ఇది ఇట్లా వెళ్ళి ఈ బయటికి పోతే మాత్రం తప్పు. ఇది లోపలిగానే ఉండాలి. ఓకే. ఈ యాంగిల్ చూసుకోండి. ఇది కొద్దిగా అటువైపే ఉంటే బాగుంటుంది. నేను మాత్రము ఈ విధంగా వ్రాస్తే ఇష్టపడతాను. కాబట్టి ఈ చిన్న వంపులు, చిన్న చిన్నవి చాలా అందాన్ని ఇస్తాయి అక్షరానికి. మరీ దీన్ని ఎక్కువగా మరీ లావుగా చేయకూడదు. అట్లానే మరీ సన్నగా గూడా చేయకూడదు. మళ్ళీ పీలగా ఇట్లా చేస్తే కూడా చాలా అసలు బావుండదు. దగ్గరగా రాయకూడదు. కొద్దిగా దూరంగా రాస్తే బావుంటుంది. యాంగిల్స్ చూడండి. చూడండి. ఈ యాంగిల్ చూడండి. ఇట్లా ఉంది. ఇక్కడ యాంగిలే లేదు చూడండి. ఇక్కడ యాంగిల్ ఇట్లా అయిపోయింది. ఆ విధంగా యాంగిల్ చాలా అందంగా ఉంటుంది. దీనికి మనం పై నుండి గీత పెడతాము. దీన్ని గుర్తుపెట్టుకోండి. దీనిలాగా ఇంకో అక్షరం ఉంటుంది. అదొచ్చినప్పుడు మళ్ళీ దీంతో సమానత్వం చెప్తాను. ఇప్పుడు ఘ అయిపోయిందా? తెలుగులో చెప్తాను. ఘ అక్షరం ఇది. క, ఖ, గ, ఘ. అంటే మనం చిన్నప్పుడు ఎప్పుడో అక్షరమాల నేర్చుకుంటాము. తర్వాత మర్చిపోతాం వాటి గురించి. అందుకే సంస్కృతం నేర్చుకునేటప్పుడు కొత్తగా చెప్పేదేంటంటే ముందు లిపి నేర్చుకోండి. అప్పుడు మీకు ఒక భాష ఫీలింగ్ వస్తుంది. ఒక కొత్త భాష నేర్చుకుంటున్నాము. తెలుగులో కూడా రాయొచ్చు అక్షరాలు. రాయకూడదనేం లేదు. కానీ మనం ముందు క్లాస్‌లో అనుకున్నట్టు ఆ అక్షరాలలో ఉండే దోషాలు సంస్కృతంలోకి కూడా ఎక్కకూడదు అనే ఒక ఉద్దేశంతో మనం లిపి నేర్చుకుంటున్నాం. తర్వాత వచ్చేది ঙకారం. ङ ङ. క ఎక్కడ అంటున్నారో లేదా గ ఎక్కడ అంటున్నారో అక్కడి నుంచి ముక్కుతో పలికితే ङ వస్తుంది. ఇప్పుడు ఇదేంటి? ఇది క, ఇది ఖ, ఇది గ, ఇది ఘ. ఇక్కడెక్కడ ముక్కు మనం ఉపయోగించలేదు. ఇప్పుడు మనము ముక్కుతో ఉపయోగిస్తే అవి అనునాసికలు అంటాం వాటిని. ङ ङ అనాలి దాన్ని. కొంతమంది దీన్ని అంగ అంటారు. అంగ అనేది వాళ్ళకి అనటం రాక అంటున్నదే కానీ చాలా మంది టీచర్లు పిల్లలకి ఇదే నేర్పిస్తున్నారు. అది తప్పు. అది అంగా కాదు. అది ঙ ঙ. అది ముక్కుతోటి గా అంటూ ముక్కుతో అనండి దాన్ని. వచ్చేస్తుందంతే. అది కంఠం. ఇవన్నీ కంఠ్యాక్షరాలు. కంఠం నుండి వెలువడుతున్నాయి కాబట్టి వీటిని కంఠం నుండే పలకాలి. చూద్దాం. ఇప్పుడు దాని వ్రాత విధానం చూద్దాము. ఒక చిన్న గీత. మనం ఇకారం రాసాం గుర్తుంది కదా! అట్లాంటిదే మకారం కూడా. సేమ్ అట్లాగే. ఇట్లా చేసి మళ్ళీ వెనక్కు తిప్పేసి మరీ పైకి మరీ కిందికి కాకుండా వదిలేసి పైన ఒక గీత పెట్టి పక్కన ఒక చిన్న సున్నా చుట్టాలి. మరీ పెద్ద సున్నా చుట్టకూడదు. అట్లానే మరీ ఇట్లా డాట్ పెట్టి వదిలేయకూడదు. కొంచెం కనిపించే విధంగా ఒక సున్నా చుట్టాలి. ఇంతకు చుట్టినా కూడా చాలు. మళ్ళీ వ్రాస్తున్నాను. ఒక చిన్న గీత ఎడం పక్కకి తిప్పి ఇది కిందికి రాకూడదు. ఇది ఇట్లా మరి పైకి వెళ్ళకూడదు. మరి ఇట్లా అవ్వకూడదు షేప్. మరి ఇట్లా అవ్వకూడదు.
తప్పు అవుతాయి ఇవన్నీ కూడా. కాబట్టి స్ట్రెయిట్ గా ఉండాలి. ఇది ఇట్లా స్ట్రెయిట్ గా తిప్పి కొంచెం వంపించి మళ్ళీ కుడివైపుకి తీసుకొచ్చి మళ్ళీ ఎడం వైపుకి దింపితే అది దానికి ఒక చిన్న చుక్క పెడితేనే గా అవుతుంది. హిందీ వాళ్ళు దీన్ని డా అంట మొదలు పెట్టారు. కాకా గా ఘ డా అని నేర్పిస్తున్నారు. ఇది డా కాదు ంగా. ఆ! వ నాకు ఎంత ఈ ఈ అక్షరాన్ని తప్పు ప్రొనౌన్స్ చేస్తారని నాకెంత భయమంటే మా ఇంటి పేరు సంక. అయితే నేను ఈ అక్షరం రాయకుండా సా రాసేసి దాని పైన ఒక చుక్క పెట్టటం మొదలుపెట్టాను. ఎందుకంటే దాన్ని సడకా, సడకా అని చదువుతారేమో అని నాకు చచ్చే భయము. అందుకే నేను బిందువు వాడటమే మొదలుపెట్టాను. తప్పు కదా! అట్లా చేయకూడదు. ఇది మ. తెలుగులో రాస్తున్నాను. ఓ లాగా వ్రాసి ఒక ప్లస్ లాగా పెడితే అది ంగ అవుతుంది. కింది దాకా ఉంటుంది ఇది. మకారం. ఇది అయిపోయాక ఈ వర్గం అయిపోయింది. కవర్గా అయిపోయింది. కవర్గా అయిపోయాక ఇందులో ఇవి ముఖ్యమైన విషయాలు ఈ కారం చెప్పేసాను కదా! ఇది స్ట్రెయిట్ గా ఉండాలి. ఇది స్ట్రెయిట్ గా ఉండాలి. దీని లెంగ్త్ సమానంగా ఉండాలి. దాదాపు కొంచెం పెద్దగున్నా పర్వాలేదు. ఇది నకారం విశేషాలు. ఇది అయిపోయాక ఇప్పుడు చకారం నుంచి మొదలు పెడదాము. ఇక్కడికి ఒక వర్గ పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని నేను ఒక పని చేస్తాను. ఈ ఇమేజ్ ని సేవ్ చేసి మళ్ళీ ఇంకొక కొత్తది నేను తీస్తాను. ఇప్పుడు దీన్నంతా మనము తీసేసి చకారం నుండి మొదలు పెట్టుకుందాము. చకారములు అవి తాళవ్యం నుండి తాలువు నుండి పలుకుతాము. కాబట్టి వాటిని తాళవ్యములు అంటారు. తాలువు అంటే దవడ. దవడ దగ్గర నుంచి పలుకుతాము. చ, ఛ, జ, ఝ, ఞ. ఞ గురించి కూడా మళ్ళీ చెప్పుకుందాము. ఇవి పలికేటప్పుడు కూడా మనకి ఈ కొన్ని ఉచ్చారణ దోషాలు మనం చేస్తాము. వాటిని కూడా మనం చెప్పుకుందాం. ఇక్కడ మళ్ళీ అల్పప్రాణము, మహాప్రాణము అనే కాన్సెప్ట్ ఉంటుంది. ముందు చకారం చూద్దాం. ఒక అడ్డుగీత చిన్నది. దాన్ని అక్కడి నుండే ఎడం పక్కకు తిప్పి కొద్దిగా రింగ్ లాగా చుట్టి కుడివైపుకు తీసుకొని వస్తాం. దాదాపు ఈ గీత హైట్ కి కూడా తేవచ్చు, లేదా అక్కడే ఆపేసేయచ్చు. దాన్ని జోడిస్తూ అకారం లాగే ఒక గీత గీస్తాము. దాని శిరోరేఖ అక్షరం ఉన్నంత పొడుగు ఉండొచ్చు, లేదా కొద్దిగా చిన్నగా కూడా ఉండొచ్చు. ఇక్కడ కొంతమంది ఇట్లా రాస్తారు, ఇది తప్పు. కొంతమంది మరీ ఇట్లా రాస్తారు, ఇది తప్పు. కొంతమంది దీన్ని తాకిస్తారు, ఇది తప్పు. దాన్ని చేయకుండా మరీ ఇంత దాన్ని నాశనం చేయకుండా అక్షరాన్ని ఒక అడ్డుగీత గీసి దాన్ని కొంచెం ఇట్లా అని ఈ గ్యాప్ ఉంచండి. ఉంచి ఒక గీత గీసి దీనికి కొద్దిగా గ్యాప్ ఉండాలంటే ఇవి కలవకూడదు. ఈ గీతలు కలవకూడదు. సరేనా? ఇది దాని వివరణ, చకారం వివరణ. దీన్ని ఇంకా వేరే విధంగా రాసే ఇది లేదు. ఈ రింగ్ ఏదైతే దీని షేప్ ఉందో దీన్ని కొద్దిగా అటు ఇటుగా చేస్తారు. ఈ మధ్యలో గ్యాప్ ఉండనివ్వండి. ఇక్కడ అంటుకోవాలి అక్షరము. దీన్ని కూడా మళ్ళీ యాంగిల్ కూడా చూడండి. మీరు అన్నిట్లో గమనించండి. ఈ యాంగిల్ చాలా అందంగా ఉంటుంది. సారీ, ఈ యాంగిల్ చాలా చాలా అందంగా ఉంటుంది. ఇగో చూడండి, ఇట్లా వస్తుంది. ఇదంతా ఒక గీతగా ఉంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా ఒక టెక్నికల్ గా ఒక భాష నేర్చుకునేటప్పుడు, ఒక లిపి నేర్చుకునేటప్పుడు ఇవన్నీ టెక్నికల్ అంశాలు. వీటి మీద దృష్టి పెడితే ఇంకా అంటే ఇంకా మీరు నాకంటే ఇంకా బాగా వ్రాయగలుగుతారు. మళ్ళీ రాస్తున్నాను. ఒక అడ్డు గీత, ఒక రింగ్ షేప్, దానికి సగంలో వదిలేసి అక్కడి నుంచి ఒక గీత, పొడుగు గీత, ఒక అడ్డు గీత. ఇది చకారం. చ ఇది అల్పప్రాణము. తెలుగులో రాస్తున్నాను. చ తెలుగులో దాదాపు అట్లాగే ఉంటుంది. తర్వాత ఛకారం. ఛకారాన్ని 2-3 రకాలుగా వ్రాస్తారు. ఫస్ట్ మొదటి రకం చూద్దాము. నేను రాసే రకము. ఇది ఒక చకారము, ఒక రింగ్, మళ్ళీ దానికంటే కొంచెం పెద్దది కింద ఇంకో రింగ్, ఒక సున్నా చుట్టాలి, లేదా ఈ విధంగా కిందికి కూడా అనొచ్చు. ఒక సున్నా చుట్టి ఆ సున్నా గుండ్రంగా ఉండాలి, మరి పోలగా ఉండకూడదు. కొంచెం పెద్ద సున్నా చుట్టాలి. ఇది ఎంత ఉందో అంతే హైట్ కి పెట్టేది ఒకటి, కొంచెం పొడుగు గీత పెట్టేది ఒకటి. ఇట్లా రాసినప్పుడు దీని మించి గీత గీయము. ఇప్పుడు ఘకారం రాసినట్టుగా దీని మించి ఇట్లా గీత రాదు. ఇట్లా రాసినప్పుడు అదే ఇట్లా రాస్తే అంటించకుండా రాస్తే కొంచెం కిందిగా రాస్తే ఈ గీత దీని పైకి కూడా పెట్టచ్చు. ఓకే, ఆ విధంగానే ఇది మరి
ఇట్లా రాయకూడదు, ఇట్లా కిందికి అవ్వకూడదు, అట్లానే మరీ ఇట్లా అవ్వకూడదు, మరీ ఇట్లా అవ్వకూడదు. ఇవన్నీ షేప్స్ తప్పు షేప్స్. దీన్ని కూడా యాంగిల్ ఇచ్చే విధంగా ఇట్లా రాసి కొద్దిగా దీన్ని ఇంకా తిప్పి ఇట్లా పెడితే ఇంకా అందంగా ఉంటుంది. ఇది దీన్ని రాసే విధానం. యాంగిల్ కూడా చూసుకోండి. ఇట్లా ఇది యాంగిల్ బాగుంటుంది. ఇగో దీనికి దీనికి ఎక్కువ దూరం పోవద్దు, ఇక్కడ గ్యాప్ ఉంచాలి. ఆ తర్వాత దీని లెంగ్త్ పెద్దగా ఉండాలి కొద్దిగా. దీన్ని కూడా చూసుకోండి, కొంచెం బ్యాలెన్స్ ఇవ్వాలి. మరీ సన్నగా రాయకూడదు, మరీ లావుగా రాయకూడదు, మీడియంగా రాయాలి. దీన్ని తెలుగులో రాస్తాను. కింద ఒక పొల్లు పెడితే చకారం అయిపోతుంది. ఇప్పుడు జకారం, జ రాద్దాము. జ ఎట్లా రాస్తారు అంటే చకారం లాగే, కాకపోతే దానికి కొద్దిగా విరుద్ధంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రింగ్ వస్తుంది, ఈ కప్ షేప్ ఒకటి వస్తుంది, ఇంతే సమానంగా ఉంటుంది. ఉండి కుడివైపుకు ఒక గీత వెళ్తుంది చిన్నది, దానికి ఒక ఒక నిలువు గీత వస్తుంది. దాదాపు ఇక్కడ ఎంత ఈ రింగ్ ఎంత ఉందో అంతే పొడుగు, లేదా దానికంటే కొంచెం పొడుగు పెట్టినా పర్వాలేదు. అట్లాగే ఒక అడ్డుగీత శిరోరేఖ. ఈ విధంగా కొంతమంది ఇదే జాని ఇట్లా కూడా రాస్తారు. కొన్ని ఫాంట్స్ ఇట్లా వాడతాయి, తప్పు కాదు, ఇది కూడా అందంగానే ఉంటుంది. ఓకే, కొంతమంది మరీ ఇట్లా రాయకూడదు, ఇట్లా రాస్తే అది జా లాగా ఉండదు, ఇంకేదో అయిపోతుంది. దాదాపు ఇది బయటి వైపుకే ఉంటే బాగుంటుంది. ఈ రింగ్ ఏదైతే ఉందో ఈ విధంగా బయటికి ఉంటేనే అది అందంగా ఉంటుంది. ఈ విధంగా మరీ పొడుగు పెడితే కూడా గీత అందంగా చూడండి. నేను పొడుగు పెంచుతున్నా కొద్ది మీకే అసలు అందంగా అనిపించదు. కాబట్టి ఆ గీత కూడా చాలా బ్యాలెన్స్ గా ఇంత యాంగిల్ ఇచ్చే విధంగా పెట్టండి, మరీ ఎక్కువ పొడుగ్గా పెట్టకండి. ఇంత చాలు, దానికి సమానంగా ఉన్నా పర్వాలేదు. ఈ శిరోరేఖ కూడా దానికి ఎంత ఉందో ఇగో ఈ ఈ యాంగిల్ కలిసేటట్టుగా ఇవ్వండి. ఒకసారి చూపిస్తాను. ఇది ఈ యాంగిల్ కలవాలి. ఇక్కడ చూడండి, ఇంతకంటే కొంచెం పొడుగు రావాలి. దీంట్లో ఈ ఇక్కడ ఇక్కడ ఈ యాంగిల్ బాగుంటుంది. ఓకే, ఆ విధంగా చూసుకోవాలి. ఇది తెలుగులో రాస్తాను. ఓ రాసినట్టే రాసి దానికి ఒక కొమ్మిస్తే ఇది జ అవుతుంది. ఓకే, ఇది అయ్యాక ఝ. ఝకారం ఎట్లా రాస్తారంటే ఈకారం రాసినట్టే, మళ్ళీ ఆ ఈ ఉంది కదా, ఆ ఈ లాగే మొదలు ఆ ఈ అంత భాగం మొత్తం రాసేసేయాలి. ఈనే మొత్తం ఈనే మొత్తం ఈ వ్రాసాక ఇక్కడ నుండి దాదాపు ఈ మధ్యలో మరీ కిందికి పోవద్దు, మరీ మధ్యలో కాకుండా కొంచెం పైనుండి ఒక అకారానికి ఎట్లయితే పెడతామో కుడివైపున అకారం అంశం పెట్టేస్తే అది ఝ అవుతుంది. ఓకే, ఇంకొంచెం పొడుగు పెట్టాలి, స్ట్రెయిట్ గా రావాలి లైన్, దానికోసం ప్రయత్నిస్తున్నా. ఇది ఝకారం. ఝ ఝ మళ్ళీ రాస్తున్నాను. సేమ్ ఈలాగనే రాయాలి. ఈలాగా రాసి ఇది కొంచెం ఈ విధంగా పెట్టి మరీ పొడుగోదు, మరీ చిన్నది సన్నది కాకుండా ఇది దీనంతా కూడా పెట్టచ్చు, దీనంతే పెట్టాలి. ఇన్ఫాక్ట్ ఈ గీత ఇక్కడ దాకా రావాలి. యాంగిల్స్ చూపిస్తాను. ఇది సమానంగా ఉండాలి, ఇది సమానంగా ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ ఈ యాంగిల్ చూసుకోవచ్చు, ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది కూడా ఈ యాంగిల్ ఒకసారి ఇటువైపు చూసుకోండి. ఇది ఝ. తెలుగులో ఝ కొంచెం వేరేగా ఉంటుంది. రా లాగా రాసి 2 కొమ్ములు పెడతాము ఝాకి. ఇక చాలా మందికి ఘాకి ఝాకి తేడా తెలియదు, నేను చూపిస్తాను. చిన్న గీత పెట్టి 2 కొమ్ములు కాస్త పెద్దగా పెట్టి ఈ పొల్లు పెట్టేసి అంటకుండా తలకట్టు పెడితే ఘా. పెద్ద సున్నా పెట్టి తలకట్టు అంటి రెండవ దానికి పొల్లు పెట్టి 2 కొమ్ములు ఉంటే అది ఝ. ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనము ఞ చూద్దాం. జ్ఞ రాసేటప్పుడు దీన్ని పలికే విధానం కూడా మళ్ళీ చూడండి. అల్పప్రాణం మహాప్రాణం, అల్పప్రాణం మహాప్రాణం అయిందా? చ ఛ జ ఝ ఇది అయిపోయిన తర్వాత జ్ఞ రాసేటప్పుడు ఒక ఎడమ పక్కగా ఉండే హుక్, మరీ స్ట్రైట్ గా రాకూడదు, డబ్బాలాగా రాయకూడదు. ఏ అక్షరాలు కూడా ఇప్పుడు ఇటు చూడండి, ఇట్లా డబ్బాల్లాగా రాయకూడదు. ఎప్పుడు కూడా మంచి వంపు ఉండాలి. వంపులు ఉన్నప్పుడంతా అందంగా ఉంటాయి అక్షరాలు. చూడండి, ఇంత యాంగిల్ ఇది సమానంగా ఉండాలి. మళ్ళీ ఇది స్ట్రైట్ గా పెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు, మనం కొద్దిగా వంపుగా కూడా పెట్టచ్చు. స్ట్రైట్ గా పెట్టినా తప్పేం కాదు. స్ట్రైట్ మళ్ళీ ఇది ఒక నిలువు గీత, ఒక అడ్డు గీత, శిరోరేఖ. ఈ విధంగా మళ్ళీ రాస్తున్నాను. కొంతమంది దీన్ని కొంచెం పొడుగు పెడతారు, తప్పేం కాదు. దీనికంటే ఇది పెద్దగా అవ్వకూడదు. అంటే ఇది ఇట్లా రాయకూడదు, అట్లా అని ఇది ఇట్లా ఉండకూడదు. ఈ రెండు తప్పు. కాబట్టి సమానంగా ఉండాలి. ఈ రెండు సమానంగా ఉండి
ఇది చిన్నగా ఒక గీత పెట్టి కావాలనే నేను స్ట్రెయిట్ రాశాను. అది కూడా కరెక్టే అని చెప్పే ప్రయత్నము. ఇంత గీత పెట్టేస్తే ఞ ఞ ఞ ఞ ఞ ఞ. ఎక్కడి నుంచైతే జ అంటున్నారో అక్కడి నుంచి ఞ ఞ ఞ అని ముక్కుతోటి అనాలి. అది ఞ ఞ. ఓకే. అది కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమి ఎక్కువ అక్కర్లేదు. తాలు నుండే రావాలి ఇది కూడా. ఇన్య ఇన్య అన్నా కాదు అది. ఞ ఞ. ఓకే. జ ఞ జ ఞ ఞ. ఆ విధంగా దాన్ని కొంచెం ముక్కుతో పలికితే చాలు. తెలుగులో దీన్ని ఈ రాసినట్టే రాస్తారు. ఈ రాసి ప్లస్ పెడితే అది జ్ఞ అయిపోతుంది. ఇది మనకి ఞకారం. ఓకే. ఈ విధంగా మళ్ళొకసారి చూద్దాము. క, ఖ, గ, ఘ, ङ, చ, ఛ, జ, ఝ, ఞ. ఇవి మనకి ఇప్పటివరకు నేర్చుకున్న అక్షరాలు. వచ్చే పాఠంలో తర్వాత టాఠా డాఠా నుండి అవన్నీ కూడా వచ్చే పాఠంలో నేర్చుకుందాం. మళ్ళొక్కసారి ఇదంతా కూడా మీకు రాసి చూపిస్తాను. ఈ అక్షరాలన్నీ కూడా రాసి చూపిస్తాను. ఒక ప్రాక్టీస్‌గా మీరు కూడా ఒక పేపరు, పెన్ను పెట్టుకొని నాతో పాటుగా రాస్తూ ఉంటే మీకు కూడా సులువవుతుంది. ఒక పొడుగు గీత, ఎడమ వైపు ఒక సున్నా చుట్టి, కుడివైపు ఒక హుక్ ఇస్తే అదే సమానంగా ఇస్తే క, ఒక 2 సంఖ్యలాగా రాసి, మరీ అంటకుండా, మరీ దూరంగా కాకుండా కాలో సగం రాస్తే ఖ, కొద్దిగా వంపు ఇచ్చి చిన్న సున్నా చుట్టి, ఆ సున్నా బయటికి రాకుండా ఒక పొడుగు గీత ఇస్తే అది గా, ఇది బయటికి రాకు. బయటికి వస్తే ఇంకేదో అయిపోతుందని. అట్లాగే ఘ ఈ వంపుతోటి అందంగా రాస్తే, ఇది అంటించి రాస్తే అది ఘ. అట్లాగే ఈలో ఆ తోక మాత్రం లేకుండా అంత భాగం రాసేసి ఒక చిన్న సున్నా చుడితే అది ङ. తర్వాత చకారము ఒక అడ్డు గీత స్ట్రెయిట్ గా ఉండేది ఒక హుక్, దానికి ఒక నిలువు గీత, పైన శిరోరేఖ. చకారము ఈ విధంగా రాసి దానికి ఒక గీత పెట్టి ఇంతవరకు శిరోరేఖ. జకారం చకారానికి విరుద్ధమైంది. ఆ విధంగా దాని గీత ఈ గీతకు ఆనుకొని ఉంటుంది. ఇది వంపు మాత్రం ఉండకూడదు. ఇప్పుడు ఇట్లా రాసి ఇట్లా రాయకూడదు. ఓకే. ఎక్కడ వంపు రావద్దు. ఎప్పుడు ఇట్లా అయిపోతుంది. అది తప్పు అయిపోతుంది. స్ట్రెయిట్ ఇది మాత్రం స్ట్రెయిట్ గా ఉండాలి. కొంతమంది ఇట్లా పైకి రాస్తారు. అది కూడా తప్పు. ఎప్పుడు పైకి రాయకూడదు. అందంగానే ఉంటుంది ఇది కూడా, కానీ ఏమో నాకు అట్లా అనిపిస్తుంది. ఇది ఇంతే హైట్ కి వస్తే అందంగా ఉంటుంది. తర్వాత అక్షరం ఝ మొత్తం ఇకారం మొత్తం రాశాక ఒక గీత రాసి ఆకారం షేప్ లాగా ఇస్తే అది ఝ అవుతుంది. తర్వాత జ్ఞ. ఇది మరీ ఇట్లా కూడా రాయకూడదు. ఇట్లా కొద్దిగా వంపిచ్చేసి పైది వంపు ఎక్కువ కిందిది స్ట్రెయిట్ రాసినా బాగుండదు. అంటే ఇట్లా కూడా రాయకూడదు. ఒక మర్యాదగా రాయాలి. ఇవి 5 అక్షరాలు ఇవాల్టి పాఠం. ఇంతటితో ముగిస్తూ ఉన్నాను. మీకు ఇది ఉపయోగపడుతుందని, మీరు బాగా వీటిని అక్షరాల్ని త్వరగా నేర్చుకోగలుగుతారని, ప్రేమగా వీటిని రాయగలుగుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శుభం భూయాత్.